సరే, ఇంతకుముందు అన్నారు చాలా మంది హీరోలు ఫేడ్ అవుట్ అయిపోతున్నారు అని చెప్పేసి. అవును. సో అందులో మీరు ఒకరితో వర్క్ చేశారు, రాజ్ తరుణ్ గారు. అంటే స్టార్టింగ్ 3 సినిమాస్ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి, ఒక రేంజ్కి వెళ్ళిపోతా అనుకున్నారు. కంప్లీట్ ఆ డౌన్ ఫాల్ చూస్తున్నాం రాజ్ తరుణ్ గారు, పెద్ద సినిమాలు చేయకపోవడం చూస్తున్నాం. అంటే ఎందుకు, రీజన్ ఏమో అయి ఉంటుంది సార్? మేబీ అతనికి మంచి స్క్రిప్ట్స్ రాలేదేమో అండి. ఇప్పుడు ఉయ్యాల జంపలు కూడా ఎందుకంత హిట్ అయిందంటే దట్ స్క్రిప్ట్ ఈస్ గుడ్. ఆ కాంబినేషన్స్ అన్ని పర్ఫెక్ట్గా వర్కౌట్ అయినాయి. అవును. సో ఇందాక ఎప్పుడు మనం షారూఖ్ ఖాన్ గురించి మాట్లాడుతున్నాం, ఆయన ఎప్పుడు ఏమంటారు, ద రైట్ పర్సన్ అట్ ద రైట్ టైం విత్ ద రైట్ అట్ ద రైట్ ప్లేస్. అవును. సో అవన్నీ ఈక్వేషన్స్ జరిగితేనే మీకు సక్సెస్ వస్తుంది. సో అది తనకి వర్కౌట్ అవ్వట్లేదేమో. అదర్వైజ్ ఈజ్ వెరీ గుడ్ ఆర్టిస్ట్. ఓకే. మనం రీసెంట్గా నాసామి రంగంలో కూడా చేసాం కలిసి. మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్. మేబీ అవన్నీ అంటే స్క్రిప్ట్లు అవన్నీ కుదరాలి. అంతా మన చేతిలో లేదు కదా. నాట్ ఎవ్రీ టైం యూ విల్ రైట్ దిస్ ఓన్ స్క్రిప్ట్ కదా. ఒక డైరెక్టర్ రాస్తారు, ఆయన ఒకలాగా అనుకుంటారు, అది ఒకసారి వర్కౌట్ అవుతుంది, ఒకసారి వర్కౌట్ అవ్వదు. అవును. సో ఉయ్యాల జంపాల ఆయన ఫస్ట్ మూవీ, అప్పుడే మీరు ఆయనతో వర్క్ చేశారు కదా, ఎలా ఉండేది అతను, ఎలా ఉండేది సెట్లో? ఈజ్ అ జాయల్ పర్సన్. ఎప్పుడు లైట్, ఏదన్నా పిచ్చ లైట్ తీసుకుంటాడు లైఫ్లో ఏదన్నా సరే అని. దట్ ఇట్ బి యాక్టింగ్ అవ్వచ్చు, తన కెరీర్ అవ్వచ్చు, ఎవరితో మాట్లాడడం అవ్వచ్చు, ఏది మనసులో పెట్టుకోవడం. ఓకే. ఏదన్నా ఓపెన్గా మాట్లాడేస్తాడు అనమాట. ఓకే. సో మళ్ళీ కమ్బ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా రాజ్ తరుణ్ గారు? అది మనం ఎలా చెప్పగలం? ఆల్ డిపెండ్స్ ఆన్ ద మూవీస్ అండ్ ద స్క్రిప్ట్. ఓకే సార్. ఇట్ ఇస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఓకే. సరే, ఇక మీరు ఒక ఫ్రెండ్ అడగమన్నారు మిమ్మల్ని, మీరు కాఫీ బాయా విస్కీ బాయా అని? బేసిక్లీ ఐ లవ్ బోత్. వీటి కన్నా రెండు మిక్స్ చేసి తాగడం ఇంకా ఇష్టం. ఓకే. సో అది కూడా చెప్పారు సార్, మీరు బాగా కాక్టైల్ కలుపుతారని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ అండ్ యాక్చువల్లీ అది కూడా కాఫీ విత్ విస్కీ with the flavor of vanilla becomes Baileys. Baileys is nothing but Irish cream. Okay. So Irish cream is an appetizer. అది బాగుంటుంది ఆఫ్టర్ డ్రింక్ తాగడానికి, చిన్న చిన్న షార్ట్స్ కింద. సో అలాగే ఏంటంటే నాకు ఇటువంటిది ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్. ఓకే. అండ్ జనరలీ ఏంటంటే వెన్ ఐ గో ఫర్ విస్కీ, పీపుల్ డ్రింక్ ఫర్ నషా, మత్తు కోసం తాగుతారు. నేను అసలు మత్తు కోసం తాగను. ఐ ఓన్లీ డ్రింక్ ఆన్ ద రాక్స్. ఐ ఎంజాయ్ ద టేస్ట్ ఆఫ్ ద డ్రింక్ మోర్ దెన్ ద కిక్. సో అందుకనే చాలా తక్కువ తాగుతాను, ఆ ఫ్లేవర్ కోసం తాగుతాను అంతే. ఓకే సార్, మీరు చేసిన తర్వాత వేరే వాళ్ళు తాగుతారు కదా, మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అంటే వచ్చిన ఫస్ట్ కాంప్లిమెంట్ బెస్టా సార్, వరస్టా సార్? ఎప్పుడు బెస్టే వచ్చింది, ఇప్పుడు దాకా వరస్ట్ రాలేదు. ఓకే. నాకు కూడా ఒకసారి. ఓకే. ఎనీ టైం ఇది అయిన తర్వాత పెట్టుకుందంటే పర్లేదు. సరే, ఇక సినిమాలు అయితే ఇప్పుడు కొద్దిగా డల్ గా కనిపిస్తున్నారు, సినిమాలు ఆపేశారు, అంటే సీరియల్స్ ఆపేశారు కంప్లీట్ గా, సినిమాలు చాలా తక్కువగా చేస్తున్నారు. మళ్ళీ ఎప్పుడు చూడొచ్చు కంప్లీట్ సినిమాలతో బిజీగా? అంటే యాక్చువల్లీ ఆపడం అయితే లేదు, చేస్తున్నాము. బట్ ఏంటంటే కొన్ని స్పెండింగ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇన్ రైటింగ్. ఓకే. నాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ దే ఆర్ డూయింగ్ మూవీస్ అనమాట. సో వాళ్ళు ప్రాజెక్ట్స్ కోసం అని చెప్పి మేము రైటింగ్ సైడ్ కూడా కూర్చొని కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. బట్ అలాగని మూవీస్ ఏమి దూరం లేదు, మాక్సిమం వచ్చిన అన్ని చేస్తున్నాము. అంటే కొంచెం చూసి కొంచెం అట్లీస్ట్ మంచి క్యారెక్టర్, నా కెరీర్ కూడా బెనిఫిట్ ఉండేవి చేద్దాము అని. ఓకే. జస్ట్ నాట్ బీ అ పార్ట్ ఆఫ్ అ మూవీ, కొంచెం నాకు కూడా ఉపయోగపడాలి కదా. ఓకే సార్. అంటే చాలా మంచి రోజులు మీకు అవకాశాలు వచ్చి మీరు కాదన్నాక వేరే వాళ్ళకి వెళ్ళిపోయాయని కూడా విన్నాం సార్, అలాంటివి ఏమైనా ఉన్నాయా? కాదనపడం ఏం జరగలేదు ఎప్పుడు, బట్ ఓన్లీ థింగ్ డేట్లు అడ్జస్ట్ చేయలేక. ఓకే. డేట్లు అడ్జస్ట్ చేయలేక చాలా మంచి మంచి సినిమాలే వదిలేవాల్సి వచ్చినాయి. ఒకసారి సాహోలో కూడా ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ వదిలేసుకోవాల్సి వచ్చింది. ఓకే. అంటే అప్పుడు ఇంకా మన చేతిలో లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఒకరికి డేట్లు ఇచ్చేసి ఉన్నాము, వాళ్ళకి అక్కడ హ్యూజ్ కాంబినేషన్స్ ఉంటాయి. సో అదే డేట్ ఇంకొకరికి కావాలంటే ఇవ్వలేము. మొన్న రీసెంట్గా ఏంటిది మన మహేష్ బాబు మూవీ కూడా ఫెస్టివల్ రిలీజ్ అయింది, దాంట్లో కూడా ఐ మిస్డ్ ఎ బ్యూటిఫుల్ క్యారెక్టర్ బికాజ్ ఐ కుడెంట్ అడ్జస్ట్ మై డేట్స్. ఓకే. అలాంటి ఆఫర్ రావాలని వెయిట్ చేస్తూ ఉంటాం, మేబీ వచ్చినప్పుడు ఇలా జరుగుతుంది అంతే. దట్స్ ఆల్ ఫేట్, యూ కాంట్ డూ ఎనీథింగ్. ఓకే. సో ఇప్పుడు కంప్లీట్ రైటింగ్స్ మీద ఫోకస్ చేశారు? రెండు ఉన్నాయి, యాక్టింగ్ ఇస్ స్టిల్ గోయింగ్ ఆన్. అంటే కొంచెం ఒక స్టెప్ ఫర్దర్ వెళ్దాం, కొంచెం మెయిన్ లీడ్స్లోకి వెళ్దామని ఆ ట్రయల్స్లో ఎక్కువ ఉన్నాం అనమాట. ఓకే. సో రైటింగ్స్ అంటే ఏ సినిమాకి చేస్తున్నారు సార్? అనౌన్స్ చేస్తాం, కంగారు పడకండి, ముందే చెప్పేస్తే మాకు థ్రిల్ ఉండదు, మీకు థ్రిల్ ఉండదు. అంటే ఏదో పీకేస్తాం, ఏదో చేసేస్తాం కదా, ఏదో ఒక ప్రయత్నం. ఓకే. బికాజ్ దట్ వాజ్ ఆల్వేస్ మై ప్యాషన్ కదా ఫస్ట్ నుంచి. సో మరి డైరెక్షన్ ఫీల్డ్లోకి ఎప్పుడు అడుగు పెట్టే ఛాన్స్ ఉంది సార్? ఏదో ఒక రోజు అనౌన్స్ చేయడం అంతే. ఓకే. నా లైఫ్లో నా కెరీర్ అంతా ఎలా జరిగిందంటే, నేను ఎప్పుడు సింగపూర్ వెళ్తానని అనుకోలేదు, అటువంటి సింగపూర్ వెళ్ళిపోయాను.
అక్కడికి వెళ్ళి మెకాట్రానిక్స్ చేయాలని నేను ఎప్పుడు అనుకోలేదు. అక్కడ అడిగితే విచ్ ఇస్ ద బెస్ట్ అన్నారు, ఇది అన్నారు. అన్నిటికంటే అది ఎక్సైటింగ్ అనిపించింది, ఓకే దాంట్లోకి వెళ్ళిపోయా. తర్వాత ఆల్ ఆఫ్ అ సడన్ ఇది కాదు, ఇప్పుడు అంతా ఐటీ బూము, అందరూ కంప్యూటర్ సైడ్ ఓన్లీ 5 day వర్క్, సో అంతా బాగుంటుంది, నెక్స్ట్ ఫ్యూచర్ అదే అన్నారు. సరే వై నాట్ అని చెప్పి నెట్వర్కింగ్లోకి వెళ్ళా. నెట్వర్కింగ్ ట్రై చేసి H1 స్టాంపింగ్ చేయించుకొని ఇండియాలో ఏదో కోర్స్ చేద్దామని వచ్చాను. September 11th ఇష్యూ ఇండియాలో ఉండిపోయాం. నెక్స్ట్ ఏంటి అంటే ఓకే వీ స్టార్టెడ్ ఏ కంపెనీ ఫ్లోట్ చేసాము. వీ యూస్ టు డూ HR ఫర్ సమ్ కంపెనీస్ అండ్ ఆల్, అండ్ వీ యూస్ టు మెయింటైన్ పోర్టల్స్ అనమాట. ఓకే ఆ ప్రాసెస్లో చేస్తుండగా ఎవడో యానిమేషన్ ఇస్ ద నెక్స్ట్ ఇన్ థింగ్ విచ్ ఇస్ కమింగ్. సో ఒక 5-10 years తర్వాత మొత్తం ఇంటర్నేషనల్ యానిమేషన్ మూవీస్ అన్ని ఇండియా వస్తాయి. ఇది ఎప్పుడు 2001లో వస్తున్నాయి. సో మీరు అటువైపు కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది అన్నారు. సరే అని చెప్పి అదేదో నేర్చుకుంటున్న దాంట్లో కొంచెం డైరెక్షన్ ఇంట్రెస్ట్ పెరిగి ఐ గాట్ ఇంటూ డైరెక్షన్. అక్కడి నుంచి సినిమాల్లోకి వచ్చా. సినిమాలో డైరెక్షన్ చేద్దామని అక్కడి నుంచి యాక్టర్ అయ్యా. మూవీ యాక్టర్ నుంచి టెలివిజన్ యాక్టర్ అయ్యా. సో ఐఎమ్ జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో. బట్ నచ్చితేనే వెళ్తా లోపలికి. సో డైరెక్షన్ ఇస్ ఆల్వేస్ దేర్ ఇన్సైడ్. ఏదో ఒక రోజు వస్తుంది, మేబీ సూన్, హూ నోస్. రైట్ సార్, మేము కూడా వెయిట్ చేస్తున్నాం దానికోసం. థ్యాంక్ యూ సార్. మీ ఇప్పుడు చెప్పిన ఈ జర్నీ మొత్తంలో మీకు ఏమన్నా చేదు అనుభవాలు ఉన్నాయా సార్? లైఫ్లో అన్నీ ఉంటాయి. చేదు అనుభవాలు కంటే ఎక్స్పీరియన్సెస్ ఒక్కటి చాలా ఉన్నాయి. ఫస్ట్ సింగపూర్ నుంచి ఇండియా వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ అరే నేను వచ్చి ఉండకూడదే, ఉంటే బాగుండు కదా అని. ఎందుకంటే నా ఫ్రెండ్స్ ఇప్పటికీ ఫోన్ చేస్తూ ఉంటారు యూఎస్ నుంచి అని. దే ఆర్ ఆల్ వెల్ సెటిల్, దే హ్యావ్ అ డిఫరెంట్ లైఫ్. ఒక్కోసారి అనిపిస్తుంది వచ్చినందుకే కదా నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను. ఈరోజు నేను బయటకు వెళ్తాను, వాళ్ళు బయటకు వెళ్తారు, ఎవడో తెలియదు. తను ఎవడన్నది ఎవరికి తెలియదు, నేను ఎవరన్నది అందరికీ తెలుసు. సో ప్లస్ ఉన్నాయి, మైనస్ ఉన్నాయి. కొన్ని ఇనిషియల్ డేస్లో అప్పుడు నాకు హీరో కింద ఆఫర్లు వచ్చినప్పుడు నేను చేయలేదు. మేబీ చేసుకుంటే ఏమో ఈరోజు రవితేజ వీళ్ళలాగే నేను నా పేరు కూడా ఇంకొకరు ఎవరో చెప్పేవారేమో ఎవరికి తెలుసు. బట్ ఏంటంటే ఐ జస్ట్ వెంట్ విత్ ద ఫ్లో, నో రిగ్రెట్స్. లైట్ ఇట్ బి గుడ్ ఆర్ బ్యాడ్, మంచి జరిగినా చెడు జరిగినా లైట్, డబ్బులు వచ్చినా పోయినా లైట్. సో ఐఎమ్ లైక్ దట్. అండ్ ఇన్ఫ్యాక్ట్ నాకు సింగపూర్లోనే నాకు నిక్ నేమ్ ఉండేది, హ్యాపీ గో లక్కీ అనేవారు నన్ను. సో ఐ నాట్ బాదర్ అబౌట్ ఎనీథింగ్. మనం హ్యాపీగా వెళ్ళిపోవాలి, వెళ్ళినంత వరకు మన చుట్టూ అంతా గుడ్ రిలేషన్తో వెళ్ళిపోవాలి. దట్స్ ఇట్. ఓకే. సో సోషల్ మీడియాలో ట్రోల్స్ ఫాలో అవుతూ ఉంటారా? అంటే మామూలుగా ట్రోల్స్ చేస్తుంటారు, మొగల్ రేకులు, పూత రేకులు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ మీడియాని ఎక్కువ పట్టించుకోను. ఎందుకు సార్? మీరు సోషల్ మీడియా దూరంగా కూడా ఉంటారు సార్, అసలు యాక్టివ్లో ఉంటారు, ఎందుకంటారు సార్? ఐ డోంట్ థింక్ మేక్ ఎనీ బెనిఫిట్ ఫర్ మీ. ఏవో 1-2 మంచి జరుగుతాయి, అంటే లైక్ రైజింగ్ ఎ వాయిస్ అగైన్స్ సంథింగ్ అండ్ యూనో ఏదైనా మంచి జరగడానికి. మిగతాదంతా స్క్రాప్ అండ్ ఓకే. సో ఆల్ దీస్ రీల్స్ వాట్ దే డూ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాట్ ఆర్ యూ మేకింగ్ అవుట్ ఆఫ్ ఇట్, వాట్ ఆర్ యూ ఎర్నింగ్ అవుట్ ఆఫ్ ఇట్ అన్నది చూస్తే ఇట్ ఈస్ జస్ట్ స్పెండింగ్ టైం. సో ఇప్పుడంటే సోషల్ మీడియా వచ్చింది. మా టైంలో ఇట్ వాజ్ ఆల్ చాటింగ్ ఓవర్ ద ఫోన్, వీడియో, ఫస్ట్ నార్మల్ చాటింగ్, అందరూ వీడియో చాటింగ్, ఇవే ఉండే. సో ఇవన్నీ ఏంటంటే దిల్ కిల్ యువర్ టైం, అన్నెసరీ దిల్ కిల్ యువర్ టైం. అండ్ టు బీ ఆనెస్ట్, చాలా మంది చెప్తారు నాకు సోషల్ మీడియా 1 million ఫాలోవర్స్ టు 2 million ఫాలోవర్స్. అదే 1 million or 2 million ఫాలోవర్స్ నీ సినిమా రిలీజ్ అయితే వెళ్ళి టికెట్ తీసుకుంటారా? నువ్వు ఒక మంచి పని చేస్తున్నావు అంటే వాళ్ళందరూ వచ్చి నీ వెనకాల నుంచుంటారా? డౌట్ఫుల్. సో సరదాగా చెప్పుకోవడానికి అంతే అది. అండ్ ఐ టేక్ ఇట్ దట్ వే. డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ ఇది. నాకు ఐ టేక్ ఇట్ లైట్ దట్. మనకు పెద్ద ఉపయోగం లేదు అందరు ఏముందని. సార్ ఇప్పుడు చాలా మంది ఇండస్ట్రీకి రావాలంటే భయపడుతున్నారు, మేము అవకాశాలు లేవని చెప్పేసి. అలా మీరేం చెప్తారు సార్ కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకు? నేనే కదా బెస్ట్ ఎగ్జాంపుల్. నాకు ఇండస్ట్రీలో ఎవరు లేరు, ఎవరూ తెలియదు, ఇండస్ట్రీలో ఎలా ఉండాలో కూడా తెలియదు నాకు. వచ్చాను, సర్వైవ్ అవుతున్నాను కదా. సో అది నాతో పాటు, కానీ అట్ ద సేమ్ టైం నాతో పాటు చాలా మంది వచ్చారు, మేబీ 100 మంది వచ్చారు, అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ లక్ ఆల్సో సమ్టైమ్స్. యువర్ ప్రెజెన్స్, ఆ రైట్ ఆపర్చునిటీ నీకు రావడం, అది హిట్ అవ్వడం. సో నా కెరీర్లో కూడా చూసుకుంటే నేను చేయడం అయితే ఆల్మోస్ట్ 70-80 మూవీస్ అయినా ఉంటాయి. బట్ చాలా తక్కువ మూవీస్, బాగా హిట్ మూవీస్ అన్నీ చాలా తక్కువ ఉంటాయి. సో యూ విల్ నెవర్ నో అండి. యూ కెన్ ట్రై, బట్ డోంట్ ఇంక ఇదే నా జీవితం అని మాత్రం ఉండొద్దు. గివ్ ఎ ట్రై,
వర్కౌట్ అయితే వర్కౌట్ అయింది, లేకపోతే లేదు. ఓకే అంతే. సార్ స్టార్టింగ్ నుంచి అంటే స్క్రిప్ట్లు సెలెక్ట్ చేసుకునేవారా మంచి రోలా కాదా అని చెప్పి చూసి, లేకుంటే ఏదైనా చేసే లేదు, మోస్ట్ ఆఫ్ ద టైం నేను చూస్ చేసుకునేది వాళ్ళు నన్ను చూస్ చేసుకోవడం అంతే. ఓకే రిజెక్ట్ చేయడంలో కొన్ని ఈ మధ్య చేస్తున్నాను నేను, నాకు నచ్చినవి నేను చేయట్లేదు. ఓకే మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళు చూస్ చేసుకుంటారు. ఓకే అంటే ఇంకా మనకు అంత ఆప్షన్స్ లేవు, బికాజ్ కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. అంత ఆప్షన్స్ ఉండవు, అవును మనం చూస్ చేసుకుని మనకి ఎవరికీ లేదు ఆప్షన్ అది. ఈవెన్ పెద్ద పెద్ద హీరోస్ కూడా వాళ్ళు చూస్ చేసుకునేట్టు ఏం లేదు, ఓకే వాళ్ళకున్న ఆప్షన్స్లో ఉన్న దాంట్లో ఏదైనా బెస్ట్ తీసుకుంటారు తప్ప. ఓకే సార్ ఇండస్ట్రీలో మీ సెలబ్రిటీ క్రష్ ఎవరు సార్? చాలా మంది ఉన్నారు. ఒకరి పేరు. ఆ, అంటే ఏ లాంగ్వేజ్లో? ఇండస్ట్రీ అంటే తెలుగు. తెలుగు అంటే క్రష్ కన్నా నాకు కొంతమంది వ్యక్తులు అంటే ఇష్టం. ఓకే ఒకప్పుడు సౌందర్య గారు అంటే చాలా ఇష్టం, అనుష్క గారు అంటే ఇష్టం, నెక్స్ట్ అలా అంటే ఉన్నారు చాలామంది. ఓకే క్రష్ అంటే ఎస్, ఇప్పుడు అంత క్రష్లో అంత ఏం లేదు ఏమని, బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్, యాజ్ అ హ్యూమన్ బీయింగ్ వాళ్ళని చూస్తే చాలా ప్లెజెంట్గా అనిపించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఓకే అలా ఎవరు సార్? అదే ఇద్దరు ముగ్గురు చెప్పాను కదా, నాకు స్ట్రైక్ అవుట్ చాలా మంది ఉన్నారు ఓకే అలా ఆర్టిస్టులు. ఓకే సార్ ఇప్పుడు సార్ మన టాలీవుడ్ హీరోస్ గురించి ఒక్క మాటలో మీరు ఫస్ట్ చిరంజీవి గారితో స్టార్ట్ చేద్దాం. చిరంజీవి గారి గురించి మీరు చెప్పాలి వన్ వర్డ్ లో. ఓకే, ఇన్స్పిరేషన్ ఫర్ ఎవ్రీ వన్. అల్లు అర్జున్ గారు. ద బెస్ట్ ఇన్స్పిరేషన్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ పర్ఫెక్షన్. ఓకే జూనియర్ ఎన్టీఆర్ గారు. ఆల్రౌండర్. రామ్ చరణ్ గారు. వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్. ప్రభాస్ గారు. ప్రభాస్ గారు నేనేం చెప్పట్లేదు, ఆల్రెడీ అందరికీ తెలుసు, ఈజ్ అ డార్లింగ్, ఎవ్రీబడీస్ డార్లింగ్. అవును అంటే నేను వర్క్ చేస్తున్న వాళ్ళు ఏంటంటే వీళ్ళందరూ కొంచెం తెలుసు, నాకు చిరంజీవి గారు తెలుసు, రామ్ చరణ్ వాజ్ ద ప్రొడ్యూసర్, ఆయన గురించి తెలుసు. బట్ వీళ్ళందరి గురించి అయితే నేను విన్నదే, నాకు డైరెక్ట్ అంత పరిచయం లేదు ప్రభాస్ గారితో కానీ జూనియర్ ఎన్టీఆర్ గారితో కానీ. బట్ వాళ్ళు ఆల్రౌండర్ జూనియర్ ఎన్టీఆర్ అని తెలుసు. ఓకే యాజ్ అన్ ఆర్టిస్ట్గా ఐ అడ్మైర్ హిమ్ అ లాట్. యాజ్ అ పబ్లిక్ స్పోక్స్మెన్ ఐ అడ్వైజ్, అంటే అన్ని ఫీల్డ్స్లోనే ఆల్రౌండర్ ఆయన. అవును హీ కెన్ టాక్ ఫ్లూయెంట్ తమిళ్, హీ కెన్ టాక్ ఫ్లూయెంట్ కన్నడ, హీ కెన్ టాక్ ఫ్లూయెంట్ హిందీ, ఇంగ్లీష్ సూపర్ మాట్లాడతారు. అన్ని అంటే ఎలాంటి సిచ్యువేషన్కి ఎలా మాట్లాడాలన్నది అవును బాగా తెలిసిన వ్యక్తి ఆయన. రైట్ సార్. మహేష్ బాబు గారు. హ్యాండ్సమ్, మాచో మ్యాన్. పవన్ కళ్యాణ్ గారు. డార్లింగ్ అని చెప్పాలి, నాకు ఆయన అంటే చాలా ఇష్టం. ఓకే అండ్ ఫైనల్గా సార్ ప్రకాష్ రాజ్ గారు, ఎందుకంటే మిమ్మల్ని చాలా మంది జూనియర్ ప్రకాష్ రాజ్ గారు అని అనడం నేను విన్నాను. మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ యాజ్ అన్ ఆర్టిస్ట్. ఓకే రైట్. సో నేను ఎప్పుడు ఆయనలాగా అన్ని రకాల వర్సిటైల్ రోల్స్ చేయాలన్నది నా మై టార్గెట్ అన్నమాట. అవును ఎప్పుడు. ఓకే సో ఇప్పుడు అది రీచ్ అయ్యారు అనుకుంటున్నారా, ఇంకా అవ్వాలి అనుకుంటున్నారా? ఇట్ ఇస్ స్టిల్ ఎ జర్నీ అండి, ఇట్ ఇస్ స్టిల్ ఎ జర్నీ. దెర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ వేర్ ఇది ఎండింగ్ అన్నది లేదు. అవును. సో ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు, అప్స్ వెళ్ళి డౌన్స్ వచ్చినాయి, మళ్ళీ అప్ అయ్యారు. ఈ సినిమాతో లిమిటేషన్ లేదు కదండి. అవును. ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఓకే మనం అలా చేస్తూనే ఉండాలి. అది వీ షుడ్ ఎంటర్టైన్ పీపుల్ యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ హెల్దీ అండ్ స్ట్రాంగ్.